హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిషోర్ విఎస్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను. మీరు మన వీడియోస్ ద్వారా మంచి మంచి కంటెంట్ని ఈజీగా ఫ్లెక్సిబుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవ్రీవన్ ప్లీజ్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిషోర్ విఎస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి, లాస్ట్ టైం మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాం కదా, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం బ్రీఫ్గా. అసలు ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ. లాస్ట్ టైం రాసాం కదా మనం ప్రోగ్రామ్, అది ఇది. ఫస్ట్, పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ అంటే ఏంటి? ఇప్పుడు దిస్ లైన్ ఈస్ క్రియేటింగ్ ఎ న్యూ క్లాస్ హలో వరల్డ్ అండ్ బీయింగ్ పబ్లిక్ అంటే హలో వరల్డ్, ఇది హలో వరల్డ్ అనే నేమ్తో ఒక క్లాస్ని క్రియేట్ చేసాం, దాన్ని పబ్లిక్గా తీసుకున్నాం. అంటే ఆ క్లాస్ అనేది ఆ ప్రోగ్రామ్ మొత్తం, ఈ ప్రోగ్రామ్ మొత్తం పబ్లిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, అప్లికబుల్ అవుతుంది. దిస్ క్లాస్ ఈజ్ టు బి డిఫైన్డ్ ఇన్ ద సేమ్ నేమ్ ఫైల్ యాజ్ hello world.java. అంటే ఈ క్లాస్ని మనం ఏ క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నామో ఆ ఫైల్ నేమ్ కూడా సేమ్ అదే నేమ్తో .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాము. తర్వాత దిస్ కన్వెన్షన్ హెల్ప్స్ జావా కంపైలర్ టు ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ పబ్లిక్ క్లాస్ టు బి క్రియేటెడ్ బిఫోర్ రీడింగ్ ద ఫైల్ కంటెంట్. అంటే మనకి జావా కంపైలర్ అనే దానికి ఈ యొక్క క్లాస్ నేమ్ అనేది ఫైల్ని, అందులో ఉన్న కంటెంట్ని రీడ్ చేసే ముందు ఇది ఉపయోగపడుతుంది, ఈ క్లాస్ నేమ్ అనేది. సో ఇది పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ అంటే క్లాస్ నేమ్. హలో వరల్డ్ అంటే క్లాస్ నేమ్ అని తీసుకున్నాం, అక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి అది హలో వరల్డ్ అని. తర్వాత నెక్స్ట్, కామెంట్ సెక్షన్. మనకి జావాలో కామెంట్ సెక్షన్స్, 2 టైప్స్ ఆఫ్ కామెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ లైన్ కామెంట్, ఇంకొకటి మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ వచ్చేసరికి డబల్ స్లాష్తో ఉంటుంది. సింగిల్ లైన్లో స్టార్టింగ్ మాత్రమే 2 డబల్ స్లాషెస్ ఉంది, ఇలాగా మనం ఏదైనా మ్యాటర్ రాసుకుంటాము. మల్టీ లైన్ కామెంట్స్ వచ్చేసి ఇవ్వండి ఇక్కడ చూసేవి. ఇందులో దీస్ లైన్స్ బీయింగ్ ఇన్ ఫస్ట్ స్లాష్, దీన్ని యాస్ట్రిక్ సింబల్ అంటారు, యాస్ట్రిక్ అని పలుకుతాం. స్టార్, స్లాష్, యాస్ట్రిక్, మళ్ళీ ఎండింగ్లో యాస్ట్రిక్ స్లాష్తో ఎండ్ అవుతుంది ఒక బ్లాక్లో. అండ్ ఈ కామెంట్ సెక్షన్స్ అనేవి జావా కంపైలర్లో కన్సిడర్ చేయబడవు, అందుకే వీటిని కామెంట్ సెక్షన్స్ అంటాము. ఇవి జావా కంపైలర్ ఇగ్నోర్ చేస్తుంది అనమాట. కాకపోతే ఈ కామెంట్ సెక్షన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ప్రోగ్రామ్ని బెటర్ వేలో అండర్స్టాండ్ చేసుకోవడానికి, రీడ్ చేయడానికి కోడ్ని యూజ్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ గురించి మెయిన్గా. తర్వాత వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ఏంటి? ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఇది దిస్ లైన్ రిప్రజెంట్స్ ద మెయిన్ మెథడ్ దట్ JVM కాల్స్ వెన్ ద ప్రోగ్రామ్ ఈజ్ లోడెడ్ ఇన్ టు మెమరీ. అంటే మనకి మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, అది మెమరీలోకి లోడ్ అయినప్పుడు JVM అనేది కాల్ చేస్తుంది. సో అప్పుడు ఇది దేన్ని కాల్ చేస్తుంది? మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ మెథడ్ ఏంటి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది మెయిన్ మెథడ్. సో అప్పుడు ఈ JVM అనేది ఈ మెయిన్ మెథడ్ని తీసుకుంటుంది. దీన్నే మనం మెయిన్ మెథడ్నే జావాలో ఎంట్రీ పాయింట్ అని కూడా అంటాం, ఓకేనా? ఈ మెథడ్ని మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం ప్రోగ్రామ్ని. ఒక్కసారి కనుక ఈ మెథడ్ ఫినిష్ అయిందంటే ప్రోగ్రామ్ కూడా ఫినిష్ అయిపోతుంది సింగిల్ థ్రెడెడ్ ఎన్విరాన్మెంట్లో. ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ గురించి. మనం ఈ ప్రోగ్రాంలో మెయిన్గా
మనకి జావాలో కీవర్డ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. కానీ బ్రీఫ్గా ఇప్పుడు ఈ కోడ్లో ఏమేమి కీవర్డ్స్ యూజ్ చేసామో చూద్దాం. మనకి వచ్చేసి పబ్లిక్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసాం. పబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్ అనేది మెయిన్ మెథడ్ యొక్క స్కోప్ని డిఫైన్ చేస్తుంది. అంటే ఆ పబ్లిక్ అనేది మన ప్రోగ్రామ్ యొక్క స్కోప్ ఎంతవరకు, అంటే పబ్లిక్ అంటే ఆ ప్రోగ్రామ్ మొత్తం. ఓకేనా? నెక్స్ట్ స్టాటిక్. స్టాటిక్ అంటే ఇట్ డస్ నాట్ చేంజ్ అనమాట. నార్మల్గా స్టాటిక్ అనే వర్డ్కి మీనింగ్ అంటే ఇక్కడ మనకి ఈ స్టాటిక్ అనే కీవర్డ్ మెయిన్ మెథడ్ యొక్క స్టేట్ని తెలియజేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వాయిడ్. వాయిడ్ అంటే రిటర్న్ టైప్. అంటే మనకి ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా ప్రింట్ చేయాలనుకున్నాం, మనకి ఏం రిటర్న్ అవుట్పుట్ ఏం రిటర్న్ చేస్తుంది అనేది ఇక్కడ ఇది మెయిన్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ అనమాట. సో ఇక్కడ వాయిడ్ అంటే నల్ వాల్యూ, అంటే ఎనీ వాల్యూ, నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ, అంటే ఏం వాల్యూ రిటర్న్ చేయదన్నమాట నార్మల్గా వాయిడ్ అన్నప్పుడు. నెక్స్ట్ మెయిన్ అంటే మెథడ్ యొక్క నేమ్ అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్? స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్. స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనకి ఆర్గ్యుమెంట్స్ పాస్డ్ ఆన్ కమాండ్ లైన్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ద జావా కమాండ్. జావా కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేవి కమాండ్ లైన్లో పాస్ చేస్తాము, అందుకే మనం స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కీవర్డ్స్ మెయిన్గా బ్రీఫ్గా ఇక్కడ ఇచ్చింది మనకి. నెక్స్ట్ system.out.println మెథడ్ అనేది ఏంటో చూద్దాం. మనకి అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి ఇలా రాసుకుంటాం మనకి జావాలో అవుట్పుట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇది. అయితే ఇక్కడ system.out అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ప్రైమరీ కన్సోల్. అలాగే println అనే మెథడ్ అనేది హలో వరల్డ్ అనే మనం ఇక్కడ ఇచ్చాం కదా ఇన్పుట్, దాన్ని ఇన్పుట్గా తీసుకొని సేమ్ దాన్ని కన్సోల్కి అవుట్పుట్గా ఇస్తుంది. అందుకే దీన్ని మనం system.out.println అనే మెథడ్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ జావాలో బ్రీఫ్గా హలో వరల్డ్ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా మనం ఫర్దర్గా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అనేవి రాసుకోవచ్చు. మనం ఈ బేసిక్స్ నేర్చుకుంటే ఈజీగా ముందుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడండి. ఇంకా మీరు ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియోస్ ఒక లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే చూసేయండి. గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఛానల్ని షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో చెప్పండి, నేను అప్కమింగ్ వీడియోస్ చేస్తాను. కామెంట్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తెలియచేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జావా కామెంట్స్. మనకి జావాలో కామెంట్స్ని ఎలా రాస్తారో చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ది కామెంట్స్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద లాజిక్ ఆర్ ఫర్ డాక్యుమెంటేషన్ పర్పసెస్. కామెంట్స్ అనేవి మనం లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. అది ద కంపైలర్ డస్ నాట్ కంపైల్ ద కామెంట్స్. కంపైలర్ అనేది కామెంట్స్ని కంపైల్ చేయదన్నమాట, ఎగ్జిక్యూట్ చేయదు, అది ఇగ్నోర్ చేస్తుంది కంపైలర్ అనేది. మనకి జావాలో కామెంట్స్ అనేవి C++లో ఎలా ఉంటాయి అంతే సిమిలర్గా ఉంటాయి. మనకి 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి మెయిన్గా జావాలో మనం యూజ్ చేసేవి. అవి ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. ఇప్పుడు ఆ రెండు ఏమేంటో చూద్దాం డీటెయిల్గా. సింగిల్ లైన్ కామెంట్ అంటే ఏంటి? ది సింగిల్ లైన్ కామెంట్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ఏ కామెంట్ on only one line and can be written by using the 2 forward slashes. ఓకేనా? అంటే సింగిల్ లైన్ కామెంట్ అనేది
2 ఫార్వర్డ్ స్లాషెస్ని యూజ్ చేసుకొని సింగిల్ లైన్కి మాత్రమే రాస్తాం. ఓకేనా? దాని గురించి ఎట్లా అనేది ఇది దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, మనం ప్రోగ్రామింగ్ పార్ట్లో ఎలా అనేది చూద్దాం ఎగ్జాంపుల్. తర్వాత దీస్ కామెంట్స్ ఆర్ ద మోస్ట్ యూజ్డ్ కామెంటింగ్ వే. ఈ కామెంట్స్ అనేవి సింగిల్ లైన్ కామెంట్స్ అనేవి మన జావాలో ఎక్కువ యూజ్ చేసే కామెంటింగ్ వే ఇది. ఈ సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్. మల్టీ లైన్ కామెంట్ వచ్చేసి ది మల్టీ లైన్ కామెంట్స్ స్టార్ట్ విత్ ఎ ఫార్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ బై అన్ asterisk and end with an asterisk followed by a forward slash and they are used to add comment on multiple lines. నేను ప్రీవియస్ ఇంతకుముందు టాపిక్లో కూడా చెప్పాను కామెంట్స్ అయినప్పుడు మనకి మల్టీ లైన్ కామెంట్ అనేది నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ ఉన్నప్పుడు మనం కనుక కామెంట్స్ పెట్టాలంటే మల్టీ లైన్ కామెంట్స్కి ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ దాని తర్వాత యాస్ట్రిక్ పెడతాం. లాస్ట్ ఎండింగ్లో మధ్యలో బ్లాక్లో ఇలా వస్తుంది మన కోడ్ అనేది. ఎండింగ్లో యాస్ట్రిక్ సింబల్ ఫస్ట్ వస్తుంది, తర్వాత లాస్ట్లో ఫార్వర్డ్ స్లాష్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది దాని యొక్క సింటాక్స్. ఇప్పుడు ఊరికే ఎగ్జాంపుల్గా ఇంట్ నమ్ ఈక్వల్ టు 5 అనే ఒక లైన్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత system.out.println నమ్ అనేది ప్రింట్ చేస్తే ఇక్కడ ఎండ్ చేశాను కామెంట్ అనేది. సో ఇంతవరకు మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని గురించి అసలు ప్రోగ్రామింగ్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ నేను కొత్తగా కామెంట్స్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను. కామెంట్స్. ఓకేనా? మనకి నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మెయిన్ మెథడ్ ఏంటి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నేను కామెంట్స్ అనేది ఎట్లా రాస్తానో చూడండి. ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 5. ఇంట్ b ఈజ్ ఈక్వల్ టు 7. 6 ఇలా రాయచ్చు. ఇంట్ మనకి a+b అనేది ఏంటో ప్రింట్ అవ్వాలి. ఇంట్ a+b ఈక్వల్ టు ఇంట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు a+b. ఓకేనా? మనకేం ప్రింట్ అవ్వాలి? రిజల్ట్ అనేది ప్రింట్ చేయాలి a+b వాల్యూ అంటే. సో రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి అంతే. ఓకేనా? ఇలా రాసుకుందాం. సపోజ్ ఇది దీన్ని రన్ చేసి చూద్దాం a+b అనేది ప్రింట్ అవుతుందా లేదా. 6 + 5 5 + 6 11 అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్స్ చూద్దాం. ఏమని రాద్దాం? యాడ్ 2 numbers. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనం కోడ్ రాసాం కానీ
కామెంట్స్లో పెట్టాం కాబట్టి అది జావా అనేది కంపైల్ టైంలో ఇగ్నోర్ చేసింది. ఓకేనా, ఇది సింగిల్ లైన్ కామెంట్. దీని లాజిక్ పర్పస్ ఏంటో తెలియజేస్తుంది. నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్స్ అట్లానే చూద్దాం. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫార్వర్డ్ స్లాష్ హ్యాష్ట్రిక్ సింబల్ పెట్టాను. నాకు ఎక్కడికి ఎండ్ అవ్వాలి, ఇక్కడికి. చూసారా, నేనేం రాస్తాను, ఏమని ప్రింట్ చేద్దామంటే సపోజ్ హైదరాబాద్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అని రాద్దాం. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అని రాద్దాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి. ఇవేవి మనకు ప్రింట్ అవ్వకూడదు. ఓకేనా, చూద్దాం. చూడండి, ఇదంతా ఇగ్నోర్ చేసేసింది. హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా, ఈ విధంగా కామెంట్స్ అనేవి ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, మనం ఈ విధంగా కామెంట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అనే టాపిక్ ఇది జావాలో. ఈ వీడియో కిందే ఇంకేమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో కాన్సెప్ట్స్ ఇంకా ఫర్దర్గా నేర్చుకుందాం. ఇంకా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రీవియస్ టాపిక్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా మరిన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.